దేశంలో కొత్త పార్టీ వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 5 రోజుల్లోనే 12 మిలియన్ల ఫాలోవర్స్. యువత అంతా ఈ బొద్దింక పార్టీ చుట్టూ ఎందుకు పడుతుంది? అసలు ఏమైంది? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది అసలు పొలిటికల్ పార్టీనే కాదు, ఇది కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజే సూర్యకాంత్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. దేశంలోని నిరుద్యోగ యువత సోమరిపోతుల్లా తయారై వ్యవస్థ మీద ఆధారపడుతున్నారనే విమర్శలు వచ్చాయి. అక్కడి నుండే ఇది స్టార్ట్ అయింది. ఒక 30 ఏళ్ల యువకుడు సెటైర్గా క్రియేట్ చేశాడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ, ఇదే మా సిద్ధాంతం అంటూ పోస్టులు పెట్టడం మొదలెట్టారు. రోజుకు 12 గంటలు ఆన్లైన్లో ఉండాలి, నచ్చని వారి గురించి పోస్టులు పెడుతూ ఉండాలి, లేజీగా ఉండాలి. ఇవే సభ్యత్వానికి అర్హతలంటూ వైరల్ పోస్టులు వచ్చాయి. చూడడానికి ఇవన్నీ కామెడీగా అనిపించవచ్చు, కానీ ఈ వైరల్ పేజ్ వెనకాల దేశ యువతలో పేరుకుపోయిన నిరాశ ఉంది. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ప్రయత్నించి అలసిపోయిన జనరేషన్ ఉంది. పరీక్షలు, నోటిఫికేషన్లు, లీకులు, క్యాన్సిలేషన్స్, చివరకు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్న యువత ఉంది. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది, సోషల్ మీడియా ఫాలోవర్స్తో దేశం మారిపోతుందా? మీమ్స్, ట్రోల్స్, వైరల్ పోస్టులు ఇవి నిజ జీవిత సమస్యలకు పరిష్కారం చూపించగలవా? లేక కేవలం కొన్ని రోజుల ఎమోషనల్ హైపేనా అన్నట్టు ఉంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క తీరు. 2011లో అన్నా హజారే ఉద్యమం కూడా మొదట సోషల్ వేవ్ లాగానే మనకు కనబడింది. తర్వాత ఏమైందో తెలుసు, అది దేశ రాజకీయాలనే మార్చేసింది. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో అలాంటి అసహనమే కనిపిస్తుంది ఈ దేశం గురించి. కాక్రోచ్ జనతా పార్టీ నిజమైన పార్టీ కాకపోవచ్చు, కానీ యువత కోపం మాత్రం నిజమే. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థతో విసిగిపోయిన తరం ఉందన్నది నిజమే. దేశానికి ఒక కొత్త ప్రత్యామ్నాయం కావాలనే ఫీలింగ్ సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు దేశంలో కొత్త పార్టీ పుట్టిందా లేదా అని పక్కన పెడితే కొత్త అసహనం మాత్రం ఖచ్చితంగా పుట్టిందని చెప్పుకోవచ్చు ఈ దేశంలో. అయితే కాక్రోచ్ పార్టీ ఉదంతం మీద మీకేమనిపిస్తుందో తెలియజేస్తూ కామెంట్ చేయండి.